ఒక సీనియర్ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఆదినారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో పాలన కమ్మగా ఉంది, అన్ని కులాలను పట్టించుకోవాలి, ఒక కీలకమైన పాయింట్. అసలు మేము లేకపోతే తెలుగుదేశం జనసేన ఎక్కడుంది? మా వల్లనే వాళ్ళు ఉన్నారు, మా తర్వాతనే వాళ్ళు. కీలకమైన ఇంకొక పాయింట్. ఇటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ నుండి, ప్రభుత్వం వైపు నుంచి అయినా, తెలుగుదేశం పార్టీ వైపు నుండి అయినా ఒక్కరు కూడా కిమ్ అనలేదంటే, ఒక్కరు కూడా నోరు కూడా తెరవట్లేదు అంటే ఎందుకు అంత కిక్కురు మనకుండా ఎందుకున్నారు? ఎన్ని అంటున్నా పడేందుకుంటూ ఉన్నారు? కేంద్రం ఏమీ చేయకపోయినా ఎందుకు అసలు వాళ్ళకు చెడతలు వాయిస్తూ ఉన్నారు? నోటాతో పోటీ పడే బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడతారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మా వల్లే వాళ్ళు ఉన్నారు అంటూ ఉంటే, కమ్మగా ఉంది అని ఒక కులం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, కుల ఆధిపత్యం ఉంది ప్రభుత్వంలో అంటూ ఉన్నా నోరు ఎందుకు తెరవడం లేదు? 2 రాజ్యసభ స్థానాలు ఉంటే మాకు ఒకటి కావాలంటే చిత్తం ప్రభు అని వాళ్ళకి ఒకటి ఇస్తున్నారు. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతే మాకు 2 కావాలి అంటే చిత్తం ప్రభు అని వాళ్ళకి 2 ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావన రాకపోయినా అబ్బా ఆ బడ్జెట్ అద్భుతంగా ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయకపోయినా అబ్బా బడ్జెట్ అద్భుతంగా ఉంది అంటూ ఉన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతూ ఉన్నా, కేంద్రం గ్రాంట్లు తగ్గిపోతూ ఉన్నా, పన్నుల వాటా తగ్గిపోతూ ఉన్నా కేంద్రం అద్భుతంగా ఉంది అంటున్నారు. ఏం చేసినా, ఎన్ని మాట్లాడినా కిక్కురు మనని అంత దారుణమైన బలహీన స్థితిలో ఎందుకున్నారు అన్నది నిజంగా అంతు చిక్కడం లేదు. ఏమైనా రహస్యాలు ఉన్నాయా ఈ కిక్కురు మనని దాని వెనక? ఇంకెక్కడైనా వీళ్ళు వాళ్ళ చేతికి ఏమైనా చిక్కుతున్నారా? సో తప్పదు కాబట్టి ఇంకా వాళ్ళు ఎన్నన్నా అలాగే పడి ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యారా? వేరే వాళ్ళు ఈ మాట అని చూడమనండి, ఈ పాటికి కులాలను రెచ్చగొడుతున్నారని చెప్పి కేసులు పెట్టి అరెస్టులు చేసి రోడ్డు మీద నడిపించేవాళ్ళేమో. ఆ పని చేసేవాళ్ళు వీళ్ళు, విరుచుకుపడేవాళ్ళు. అబ్బో వాళ్ళ ఛానళ్ళు అయితే ఇంకా అసలు ఒక అరాచకం చేసేటివి. ఎక్కడికి పోయి ఆ ఛానళ్ళు నోరు తెరవట్లే, ఈ పార్టీ నోరు తెరవట్లే, ప్రభుత్వంలో ఎవరు నోరు తెరవట్లే. కిక్కురు మానట్లేదండి బాబు. ఏం రహస్యాలు ఉన్నాయి, ఏం బయటపడతాయని? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకుండా కీలకమైనటువంటి విదేశీ పర్యటనలు రహస్యంగా వచ్చారు. ఎప్పుడు పోయారు, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు రిటర్న్ అయ్యారు కూడా తెలియదు. అలా కీలక రహస్య పర్యటనలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఇటువంటి పర్యటనలు కానీ బయటకు ఏమన్నా వస్తాయని చెప్పి భయమా? లేకపోతే ఇంకేమన్నా బయటకు వస్తామని భయమా? ఇంకేమన్నా వ్యవహారాలు ఉన్నాయా? లేదు, ఇవన్నీ కాదు కానీ వాళ్ళ అండ లేకపోతే అధికారంలోకి రాలేము అనే భయమా? నోటాతో పోటీ పడతారు. వాళ్ళ అండ ఎందుకు రాజకీయంగా అంటే ఇంకేదో వ్యవహారం ఉంది. ఏంటి ఆ వ్యవహారం? కిక్కురు అనట్లేదు వీళ్ళు. అదే నాకు ఆశ్చర్యం వేసేది. నోరు తెరవట్లే, ఎందుకని తెలియట్లే.